ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు మారు వేషాల్లో వస్తే గుర్తుపట్టలేను అనుకున్నారా? సారీ సార్, మేమిప్పుడు మారిపోయాం. బాజా భజింతరు వాయిస్తూ బతకాలనుకుంటున్నాం. ఓ, ఇది మీ పెళ్ళని తెలియకొచ్చాం. వెళ్ళిపోతాం. రండి. రే, 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 రే. ఆగండి. మీరు ఇక్కడే ఉండాలి. మీరు ఏ పని చేయడానికైతే వచ్చారో ఆ పని చేయండి. నిజంగా ఉండమంటున్నారా సార్? మళ్ళీ మమ్మల్ని కొట్టి ఇంజెక్షన్ ఇది వేయరు కదా? ఆ, ఏం చేయండి రా, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. పోండి, క్యారీ ఆన్, వెళ్ళండి. ఏంటనే ఈ ట్విస్ట్? మనం కనపడగానే కొట్టి తరిమేస్తాడు అనుకుంటే కూల్గా ఉండమంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదురా. వాడు మారిపోయాడా లేక మనం మారామని నమ్ముతున్నాడా? ఏదైతే ఏంటన్నా, వాడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. నీ బంగారం నీకు దక్కపోతుంది. పద వెళ్ళి బ్యాండ్ బాజా భారత్ మోగిద్దాం. పద. సమర్పయామి ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపస్వస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శృణ్వన్నోతిభిः సేదసాదరం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం రాశీభూత సమస్తదేవతాం లోకైకదీపాం పురాం ప్రియమన్మందకటాక్షలప్లవ్యభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యామందే ముకుందప్రియాం. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. నాయనా, ఈ పరద ఇరువురి మధ్య పెట్టు. ఏమండి? అమ్మా, ఎదురెదురుగా కూర్చోండి. దరిచేరని దూరం మన కలయిక తీరం, ముని మోపుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు. యాండి రండి, అల్లుడి గారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అయ్యా, ఆ పరదా తీయండి. అమ్మా, ఒకళ్ళ చేతికి ఒకళ్ళు కంకణం కట్టుకోవాలి. ఈ కంకణం తీసుకో. నాయనా, కంకణం అమ్మాయి చేతికి కట్టు నాయనా. బాబు, నువ్వు కట్టాల్సింది మంగళసూత్రం కాదు.
చూస్తావేంట్రా? కంకణం కట్టి జీలకర్ర బెల్లం పెట్టాలి. కూర్చో. బామర్ది, తాళి కట్టడానికి అంత తొందర ఎందుకు? ముందు మిగతా కార్యక్రమాలు కానివ్వు. కూర్చో గౌతమ్. ఆయన నేను కలిసి నీ కాళ్ళు కడగడం, మీరు జీలకర్ర బెల్లం పెట్టడం, ఆ తర్వాత అదితి మెళ్ళు నువ్వు తాళి కట్టడం. నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. వాట్? జోక్ చేస్తున్నావా గౌతమ్? నేను జోక్ చేయట్లేదు అదితి. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అంటున్నాను. అదితిని పెళ్లి చేసుకుంటానని హాస్పిటల్లో చెప్పావు కదా గౌతమ్. పీటల దాకా వచ్చి ఇప్పుడేంటి? ఏమైందిరా నీకు? మతిగాని పోయిందా? ఓటకొక మాట మాట్లాడుతున్నావు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకో గౌతమ్? ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా భార్య అహల్య బతికే ఉంది. మేము చట్ట ప్రకారం విడిపోలేదు, సామరస్యంగా విడాకులు తీసుకోలేదు, కలిసే ఉన్నాం. నా భార్య నాతో ఉండగా నేను మరో పెళ్లి ఎలా చేసుకుంటాను? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసే పనుల వల్ల ఏది తప్పో ఏది ఒప్పో అని ఆలోచించే విచక్షణ లేకుండా చేస్తున్నావు. కరెక్టేనన్నా. అవును, నేను అన్నిటికీ సిద్ధపడి ఇక్కడ దాకా వచ్చాను. మండపం ముహూర్తం ఏం అక్కర్లేదు. అదితిని పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చావురా? పేటల దాకా ఎందుకు తీసుకునొచ్చావు? చెప్పు. అహల్య నా భార్య అని 4 గోడల మధ్య నేను చెబుతూ ఉంటే మీరెవ్వరూ వినట్లేదు కదా. అందుకే నలుగురిలో చెప్పాలని ఇక్కడ దాకా తీసుకొచ్చాను.